ఈరోజు మనం మాట్లాడుకునే విషయం మౌనం. మౌనంగా ఉండడం అనేది చాలా కష్టమైన పని నిజంగా. ఈ రోజులలోనైతే ఇంకా. మౌనంగా ఉండుడంటే చేతగానితనమో, లేకపోతే తెలివి తక్కువతనమో, మాట్లాడలేకపోవడమో కాదు. మౌనంగా ఉండుడు అనంటే అన్నీ తెలిసినా గూడా కంట్రోల్‌లో, నియంత్రణలో ఉండి మాట్లాడకుండా ఉండడం. ఎదుటి మనిషి కోపంలో ఏదో మాట్లాడినప్పుడు, మనం గబగబా అతనితో సరిసమానంగా మాట్లాడినామంటే అక్కడ పెద్ద గొడవ తయారైతది. చిలికి చిలికి గాలివానలాగా అదో పెద్ద గొడవ తయారైతది. అప్పుడు మౌనంగా ఉన్నామంటే అది అక్కడికే సర్దుకుంటది. అందుకని మౌనం అనేది చాలా సందర్భాలలో మంచిగా పనిచేస్తది. మౌనంగా ఉన్నప్పుడు మన మెదడు చురుకుగా ఉంటది. వేరే ఇంకా మనం వేరే పనేం చెప్పం గదా! అందుకని చురుకుగా ఉంటది. చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటది. కొత్త విషయాలను నేర్చుకుంటది. మౌనంగా ఉండే మనిషి మొహం ఎంతో ప్రశాంతంగా ఉంటది. అతని మెదడు ఎంతో చురుకుగా ఉంటది. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కువ మౌనంగానే ఉంటారు. అందుకని మౌనం అనేది మనిషికి ఒక అందమే. మౌనంగా, ప్రశాంతంగా ఉండే మనిషిని చూసి ఎవరైనా ఎంతగానో ఆకర్షితులైతారు. మౌనంగా ఉండే మనిషికి సహజంగానే తెలివనేది ఎక్కువైతది. ఎందుకంటే, వాళ్ళ మెదడు విషయాలను తొందరగా గ్రహిస్తది. అందుకని వాళ్ళకు కొంచెం తెలివి ఎక్కువనే ఉంటది. అందుకని మనం మౌనంగా ఉండి తెలివైనవన్ తెలివి తెలివైన వాళ్ళుగా, విజ్ఞానవంతులుగా ఉందాం. ఏమంటారు?